అటు చూడన్నా. ఏడు ఏడు అన్నా వాడు పారిపోయిండే. भैया लिफ्ट, भैया लिफ्ट, लिफ्ट प्लीज। ओ भैया लिफ्ट। ఏ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలి? వద్దులే అన్న. అరే తమ్ముడు పర్లేదు తమ్ముడు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, నేను చెప్తాను. ఊరికే నేనా తమ్ముడు? ఇలారా, లిఫ్ట్ అడిగినావు, ఆపడం ఎక్కువ. నువ్వు ఎక్కడంటావు, ఊరికే అంటావు, ఏంది ఇది? భయ్యా లిఫ్ట్ ప్లీజ్. చందనగర్ వరకు వెళ్ళాలి, లిఫ్ట్ ఇస్తారా? నేను బండి కొన్నది నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి కారా? నాకు కొంచెం అర్జెంట్ అన్న. అర్జెంటా? పైన ఏరోప్లేన్ వాడు లిఫ్ట్ ఇస్తారేమో అడుగు, వాడు నిన్ను ఇంకా జల్దీ తీసుకోపోతాడు. నువ్వే ఇస్తావు. నేనెందుకు ఇస్తా? నువ్వే ఇస్తావు. ఎలా? ఇలా. అరే 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 అంత సీరియస్ ఎందుకన్నా? నేను బండి కొన్నదే నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడానికి. దా కూర్చో. రైట్ రైట్ రైట్. ఓకే అన్నా, ఓకే. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ లెఫ్ట్. అక్కడి నుంచి లెఫ్ట్. సరే సరే అన్న, లెఫ్ట్ అన్న, వెళ్తున్నాను. ఇతని పేరు రాజుబాయ్. సాఫ్ట్వేర్లో 10 ఏళ్ళు పనిచేసి చిరాక్ దొబ్బి కిడ్నాపర్స్ గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు. అక్కడ తన బాస్ ప్రమోషన్ ఇస్తే ఇతను కిడ్నాపర్స్ గ్యాంగ్కి బాస్ అయ్యాడు. ఏం తమ్మి, బాగున్నావా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారన్నా? ఎవరు మీరంతా అసలు? అరే తమ్మి, పెళ్ళన్నాక తోరణం, కిడ్నాప్ అన్నాక కారణం ఖచ్చితంగా ఉంటుందిరా. ఏం చెప్పిండ్రా అన్న? నేను కిడ్నాప్ చేయనీకి బలమైన కారణం ఉంది తమ్మి. అదేంటో ఇప్పుడే చెప్పా. చిన్న బ్రేక్ తీసుకుని చెప్తా, అప్పుడు చిటికలో వచ్చేస్తా. అన్నా లేనప్పుడు నేనే బాస్, అర్థమైందా? ఏం తమ్మి, ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ అన్నా. సాఫ్ట్వేర్ చేస్తావా? అవునన్నా. సాఫ్ట్వేర్ చేస్తావా? అవును. మేము గిట్లా మస్తుగా చేసినాం సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్లు. ఈ దందాలకు వచ్చినాం. నువ్వు కూడా సాఫ్ట్వేర్ అన్ని బంద్ చేసి ఈ దందాలకు వచ్చేసాయి. మా బాస్ కూడా సాఫ్ట్వేర్లో పెద్ద మేనేజర్ ఉండే, అవన్నీ బంద్ చేసి ఇప్పుడు ఈ దందాలు చేస్తుండు తెలుసా? ఇంకా సాఫ్ట్వేర్ పట్టుకుని ఏం తిరుగుతారు మీరు? మేము లంచ్కి బయటికి వస్తున్నాం, నీకేమైనా తీసుకురావాలా? అవునా, ఆకలిస్తుంది మస్తు. ఏం తీసుకురావాలి మళ్ళా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, ఫిష్, గార్లిక్ చికెను, ఆ చికెను, ఈ చికెను. అర్జుప్, ఇదే మళ్ళీ నీ అత్తగారి అనుకుంటున్నావు? నువ్వు అడిగింది పెట్టడానికి, మేము పెట్టింది తినాలే. మరి ఎందుకు అడిగారు? అమ్మ ఏడికని పట్టుకొస్తారా ఇలాని? ఇగో మీ నెలలు సంపాదించేది మా దగ్గర వారంలోనే సంపాదిస్తాం తెలుసా అన్నా. నమస్తే అన్నా. ఏం తమ్మి, ఏం సంగతి, ఎట్లుంది మా ఆతిథ్యం? ఆతిథ్యం ఏందన్నా? నన్ను కిడ్నాప్ ఎందుకు చేసిండ్రు? అసలు ఇక్కడ ఎందుకు కట్టేసిండు నన్ను? తమ్మి, నేను కిడ్నాప్ చేయమని మాకొకడు పైసలు ఇచ్చిండు, అది ఆడొచ్చినాక చెప్తాడు. నమస్తే అన్నా.
నమస్తే రవిబాయ్. రవా, నా పేరు నరేష్. అల్లరి నరేషా? జింతత్త నరేష్. ఈ జింతాత ఏమ్రా తమ్మి? గదే అన్న రవితేజ మూవీలో జింతా తా చితా చితా జింతా తా అంటాడు గదే. ఏ చల్ ఊకరా బాయ్. ఏం తమ్మి పేరు మార్చినావా? పేరు మార్చుకోవడం ఏందన్నా? అది నా హిస్టరీలోనే లేదు. అసలు ఎవరిని కిడ్నాప్ చేసినా? అరే ఎవరిని కిడ్నాప్ చేసిర్రా? అన్నా నువ్వు చెప్పినట్టే 9208 బండోని తీసుకొచ్చినమ్మా. అర్థమైందన్నా, ఇప్పుడు మొత్తం అర్థమైంది. మీరు తెచ్చిన బండి కరెక్టే, బండి నంబర్ కరెక్టే, కానీ మీరు కిడ్నాప్ చేయాలనుకున్న నన్ను కాదు. ఎందుకంటే ఆ బండి నాది కాదు. ఏందే? అసలు ఏం జరిగిందంటే, థ్యాంక్స్ రా మామ. చల్ బాయ్ రా. అదన్నా జరిగింది. అయినా రవిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారన్నా? నేను ఒక అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆల్మోస్ట్ సెట్ అయ్యే టైంకి ఈ రవిగాడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఏవో కహానీలు చెప్పి వాళ్ళని డైవర్ట్ చేశాడు. అస్సలే ఏజ్ బార్ అవుతుంది. పైగా మన దేశంలో 10 మంది అబ్బాయిలు ఉంటే 7 మంది అమ్మాయిలు ఉన్నారట, మొన్న టీవీలో చెప్పారు. అందుకే వాడిని కిడ్నాప్ చేసి ఇక్కడుంచి నేను వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి సెట్ చేసుకుందాం అనుకున్నా. కానీ వీళ్ళేమో నిన్ను పట్టుకొచ్చారు. అంటే వదిలేద్దాం అన్నా? వద్దురా, వీడిని వదిలేసినామనుకో వీడు పోయి ఆ రవి గారిని సేవ్ చేస్తాడు. అవునా? లేదంటే పోలీసులకి చెప్పిండు అనుకో రిస్క్ అవుతుంది. అవునా? మీరు ఒక పని చేయండి, పోయి ఆని కూడా తీసుకురండి. పోండి. అవునా? నడరా బాయ్. వీడు బైక్ తీసుకెళ్ళి చాలాసేపు అయింది, ఫోన్ కూడా కలవట్లేదు. నరేష్ గారు కిడ్నాప్ అయ్యాడా? వాడి ఫోన్ కూడా కలవట్లేదే. సంథింగ్ రాంగ్. హలో, చెప్పరా మామ. అరే నా ఫ్రెండ్ నరేష్ కిడ్నాప్ అయ్యాడంట్రా. కిడ్నాప్ అయినట్టు నీకే తెలుసురా? ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాడురా. అరే ఫేస్బుక్లో స్టేటస్ పెడితే కిడ్నాప్ అయినట్టారా? లేదురా, వాడిని సేవ్ చేయాలి. హలో, నాన్నగారు చెప్పండి. రే, ఆ అమ్మాయి నిన్ను కాఫీ షాప్లో కలుస్తానంది, వెళ్ళి కలిసిరా మరి. అలాగే కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళరా. ఓకే నాన్నగారు. హలో. హలో, అరే మామ. చెప్పరా. జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసి మన ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయొచ్చురా. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే ఓకే. మీ వాడిని నేను సేవ్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్స్ మామ. బైక్ ఏమో లేదు, అమ్మాయిని కలవాలి. ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడగాలి. భయ్యా లిఫ్ట్. నువ్వేం చేస్తుంటావన్నా? నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇస్తుంటా. ఇదే అనుకుంటా. ఇక్కడ ఆపన్నా. ఓకే, థ్యాంక్స్ అన్నా. మీరు స్నేహానా? ఎస్. కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్? ఏంటి ఇంటర్వ్యూనా? అదేం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను. ఓకే, ఏమైనా ఆర్డర్ చేద్దామా? యా చేద్దాం. ఏంటి కాఫీ 80 రూపాయల? దీనికంటే బీర్ తాగడం బెటర్. మరి మీ ఒపీనియన్ చెప్పలేదు? HR will get back to you. అరే దొరుకుతలే అన్నాడు. ఏడికి పోతాడు లేరా, దొరుకుతాడు. అన్నా టాయిలెట్ పోవాలన్నా. అన్ని ఇలాంటి పనులు నాకే చెప్తాడు. అటు చూడన్నా. ఏడు ఏడు అన్నా, వాడు పారిపోయిండే. పట్టుకోండి. అరే చారిగా నీ వల్లనేరా.
ఆగండి రా. అది మామ వీడే మామ ఉదయం నన్ను లిఫ్ట్ అడిగింది. అవునా? అన్నాడు గ్యాంగ్తో వచ్చిండు, మనం తర్వాత చూసుకుందాం, నువ్వు నడు. అయితే ఏందిరా? అరే అన్నా నన్ను కొట్టిండన్నా. రేయ్ అన్నా నేను చెప్పేది నీ నువ్వు నడు. సంగతి చెప్తా. పోన్రా రండ్రా. ఆగండ్రా, పోనండి అదల్ని. చెప్పండి నాన్నగారు. ఆ అమ్మాయికి నువ్వు నచ్చావంటరా, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడమే లేటు. ఓ సంతోషం నాన్నగారు.